కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి పట్టణంలో జూలై 1వ తారీఖున తెల్లవారుజామున 6 గంటలకే అవతాతల కళ్ళల్లో ఆనందం వెలువరించింది. వెల్దుర్తి పట్టణంలో 1వ వార్డు నందు సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం, అదేవిధంగా పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కె శ్యాంబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వెల్దుర్తి మండల కన్వీనర్ బలరాం గౌడ్, మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్, పట్టణ కన్వీనర్ సుధాకర్ గౌడ్, బొమ్మన రమాకాంత్ రెడ్డి స్వయంగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి తలుపు తట్టి మరీ 7,000 రూపాయలు పింఛను అందజేశారు. మా ఇంటి వద్దకు వచ్చి పింఛను ఇవ్వడం నిజంగా చాలా సంతోషకరంగా ఉందని లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వెల్దుర్తి పట్టణంలో 1వ వార్డు ఫస్ట్ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని 8వ వార్డులో పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏ వీధికి వెళ్లేలా లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే ఏప్రిల్, మే, జూన్ నెలకి సంబంధించినటువంటి 3,000 రూపాయలు పింఛన్ మొత్తం కలిపి 7,000 రూపాయలకు అందించడంలో ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మండల ఎంఆర్ఓ అనంతాచారి, మండల ఎంపీడీఓ శివశంకరప్ప, వెల్దుర్తి మండల కన్వీనర్ బలరాం గౌడ్, మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్, పట్టణ కన్వీనర్ సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఈ రోజు పింఛన్ని 3,000 రూపాయలున్న పింఛన్ని ఏకంగా 4,000 చేసి ఏప్రిల్, మే, జూన్ నెలలో కలిపి జూలై నెలలో ఈ రోజు 7,000 ఇవ్వడం జరిగింది. మా చంద్రబాబు నాయుడు గారు మొదట్లో పింఛన్ తెచ్చినది 200 రూపాయల నుంచి 2,000 చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు దాన్ని విడతల వారీగా కాకుండా గత ప్రభుత్వం విడతల వారీగా ఇచ్చినారు. అట్లా కాకుండా ఏకంగా ఒకటేసారి 4,000 చేసి ఇవ్వడం ప్రతి కుటుంబానికి చేర్చడం జరిగింది. ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు చేసినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు 6,000 వస్తుంది. చాలా సంతోషంగా ఉంది.